ఓం సాయిరామ్. మోహనవాణి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు టాపిక్ సాయి అవతార విశిష్టత. శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నీ ధర్మాన్ని రక్షించటం కోసమే. ధర్మాన్ని రక్షించడం అంటే అధర్మాన్ని నశింపచేయటమే. ఇది ఒక్క భగవంతుడికే సాధ్యం. అయితే ఎప్పుడూ తానే స్వయంగా అవతరించవలసిన అవసరం భగవంతుడికి ఉండదు. అవసరాన్ని బట్టి ఆయన కొంతమంది యోగులను, గురువులను తన ప్రతినిధులుగా అవనిపైకి పంపించి వారి ద్వారా తాను ఆశించిన ప్రయోజనాల్ని సాధిస్తారు. భగవంతుని ఆజ్ఞ ప్రకారమే ఆ ప్రతినిధులు తమకు నిర్దేశించబడిన ప్రయోజనాన్ని లేదా ధర్మాన్ని నెరవేర్చి చివరికి శరీరాన్ని విడిచిపెడతారు. ఈ విధంగా ధర్మరక్షణ జరిగి సమాజం సంస్కరించబడుతుంది. అటువంటి వారిలో సాయిబాబా మానవాళిని ఉద్ధరించడానికి వచ్చిన అవతారమూర్తి. ఈ అవతారం చాలా విశిష్టమైంది. ఏ గురువుకి లేని ప్రత్యేకతలు ఈ సద్గురువులో ఉన్నాయి. సాయిబాబా లాంటి అవతారం ఇంతకుముందు రాలేదు, ఇక ముందు రాబోదు కూడా. బాబావారు తమ దివ్య శక్తుల ద్వారా, అద్భుత చర్యల ద్వారా ప్రజలలో దైవభక్తిని, సన్మార్గ ప్రవృత్తిని పెంపొందించారు. ధర్మాశక్తిని కలిగించారు. ఆర్తత్రాణ పరాయణులై భక్తులకు చేరువయ్యారు. జీవికి పరమార్థాన్ని చేకూర్చారు. బాబాను ఎందరో అనుమానించారు, నిందించారు. చివరికి వాళ్ళందరూ ఆయనకి పాదాక్రాంతులయ్యారు. శ్రీ ఎకిరాల భరద్వాజ గారు మొదట్లో ఆయన ఉనికిని శంకించారు. షిరిడీ బాబా సమాధిని చూసినప్పుడు ఆయనకు వెగటు కలిగిందిట. ఆ శరీరం ఎంతగా కుళ్ళి ఉంటుందో అని అనిపించిందిట. అలాంటి వ్యక్తి మరునాడే పూర్తిగా మారిపోయారు. ఆస్తికులైపోయారు, సాయి భక్తులైపోయారు. ముముక్షువై ఎందరో మహాత్ములను దర్శించి ఎన్నో గ్రంథాలు రచించి ఎందరికో మార్గదర్శనం చేసి సాయి మహత్యాన్ని చాటి చెప్పడమే కాకుండా ఆ బాటలోనే జీవించి జీవన్ముక్తులయ్యారు. ఇది ఆ సద్గురు ప్రభావమే కదా. ఈనాడు లక్షలాది మంది ప్రజలు షిరిడీని దర్శిస్తున్నారు. అందరి చూపులు ఆ షిరిడీ సాయినాథునిపైనే ఎందుకుంటున్నాయి? ఎందుకంటే సాయి లాంటి అవతారం విశిష్టత అలాంటిది. మరి ఆయన జీవన విధానం, భక్తులను ఉద్ధరించే తీరు చాలా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. బాబా నిత్య బ్రహ్మచారిగా, సన్యాసిగా, అవధూతగా మాత్రమే జీవించారు. భిక్ష కోసం గృహస్థులను అడిగారు. మాసిపోయిన, చినిగిపోయిన బట్టలే చీనాంబరాలుగా ధరించారు. ఆయన ఎటువంటి భోగాలు అనుభవించలేదు. భక్తులు సమర్పించిన విలువైన కానుకలు ముట్టుకోలేదు. పల్లకి ఎక్కలేదు. శ్యామకర్ణ గుర్రం మీద స్వారీ చేయలేదు. ఆర్భాటాలతో, అట్టహాసాలతో భక్తులు జరిపించిన కార్యక్రమాల్లో ఆయన నిరాడంబరంగా, నిర్లిప్తంగా, నిరాసక్తంగానే ఉన్నారు. ఎటువంటి భౌతిక విషయాసక్తులు లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మానందంలో రమిస్తూ ఉండేవారు. బాబా పద్ధతే వేరు. వారు బ్రహ్మానందంలో నిమగ్నులై ఉన్న దీనజనుల కష్టసుఖాలను, యోగక్షేమాలను విచారించి వారిని రక్షించేవారు. వారి సంకటాలను హరించేవారు. కేవలం 2-3 మాటలతో, వారికి దయాదృష్టితో, ఔషధాలతో, ఊదీతో వారి వ్యాధుల్ని పోగొట్టేవాళ్ళు. కొందరి వ్యాధులను తాను స్వయంగా స్వీకరించేవారు. ఎందరికూ సంతాన ప్రాప్తిని అనుగ్రహించారు. కొందరిని ప్రమాదాల నుంచి రక్షించారు. అందులకి దృష్టి ప్రసాదించారు. కుంటివాళ్లను నడిచేలా చేశారు. పగలనక రాత్రనక దీనులను చేరతీసి వారి కష్టాలను తీర్చి సన్మార్గంలో నడిపించారు. అందరినీ సమభావంతో చూసేవారు. ద్వైతభావం అనేది వారికి లేదు. సర్వధర్మాలను ఆచరించారు. ధర్మం పేరిట కలహాలు, కక్షలు రాకూడదని, అందరినీ ఐకమత్యంగా ఉండాలని బోధించేవారు. మానవులలో సమైక్యత కోసమే తాను వచ్చానని చెప్పేవారు. అన్ని మతాలను సమానంగా ఆదరించాలని చెప్పారు. భగవంతుడు ఆత్మస్వరూపుడై అందరి హృదయాలలో ఉంటాడని వేదాలు, శాస్త్రాలు చెప్పాయి. మానవులందరినీ భగవంతుడే సృష్టించాడు. అందరి హృదయాలలో ఉండే దేవుడొక్కడే. భగవంతుడికి అందరూ సమానమే. ఈ విషయాన్ని, ఈ పరమసత్యాన్ని గ్రహించి సామరస్యంగా మెలగాలనేదే బాబా ఆశయం. ఈ ఆశయ సాధనకే సాయి అవతారం. స్వార్థరహిత విశ్వప్రేమ భావన ఇమిడి ఉంటుంది సాయి అవతారంలో. బాబా లెక్కలేనన్ని రూపాలు ధరించారు. ఎన్నెన్నో లీలలు ప్రదర్శించారు. సచ్చరిత్రలో ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయినా ఆ దివ్యత్వాన్ని ఒకసారి మననం చేసుకుందాం. బాబా చేసిన లీలలు: గోధుమ పిండి పొలిమేరల్లో చల్లి కలరా వ్యాధిని నివారించటం, నూనె వదులు నీళ్లతో దీపాలు వెలిగించటం, ఒక గర్జనతో తుఫాను బీభత్సాన్ని శాంతింపచేశారు. సట్కాతో నీరు నిప్పు సృష్టించారు.
అదే సట్కాతో దునిలోని మంటలను అదుపులోకి తెచ్చారు. పాదాల నుంచి గంగా యమునలను ప్రవహింపచేశారు. ఎక్కడో కొలిమిలో పసిబిడ్డ పడిపోతే తన చేతులతో కాపాడారు. ఇలా ఎన్నెన్నో లీలలు చేశారు. ప్రతి లీల వెనుక ఒక పరమార్థం దాగి ఉండేది. తనకి కీర్తి రావాలని లీలలు చేయలేదు, భక్తులను ఉద్ధరించటానికే చేశారు. బాబా ఎందరికో ఎన్నో రూపాల్లో దర్శనం కూడా ఇచ్చారు. మూలే శాస్త్రి గోలక్ గురువుగా దర్శనమిచ్చి తన గురువు యందే భక్తిని స్థిరపడేలా చేశారు. ఒక డాక్టర్కి మరియు మద్రాసు భజన సమాజంలో స్త్రీకి శ్రీరాముడుగా దర్శనమిచ్చి రామభక్తిని పెంపొందింపజేశారు. మాన్కర్ అనే భక్తుడికి జానపదుడిగా కనిపించి రైలు టికెట్ ఇచ్చి అదృశ్యమయ్యారు. రఘు పాటిల్ అనే భక్తుడికి సర్పరూపంలో దర్శనమిచ్చి పాలు తాగారు. బీవీదేవ్ గారింటికి సన్యాసి రూపంలో వెళ్లి విందు అరగించారు. హోలీ పండగ నాడు హేమాడ్ పంత్ ఇంటికి పటన్ రూపంలో వచ్చి నైవేద్యం స్వీకరించారు. ఇంకా ఎందరెందరికో ఎన్నో రూపాల్లో దర్శనమిచ్చారు, ఈనాటికి ఇస్తున్నారు. అటువంటి సద్గురువు సాయిని గురువుగా పొందటానికి ఎన్ని జన్మలు పుణ్యం చేసుకోవాలో కదా. బాబా తన భక్తుల్ని తానే ఎన్నుకుంటానని చెప్పారు. మనకై మనం ఆయన వద్దకి చేరలేం. ముందుగా బాబా భక్తుల బాధల్ని దూరం చేసి దగ్గరికి చేర్చుకుంటారు. కనీస అవసరాలు కూడా లేని వారికి వారి ఇంట్లో లేమి అనేది లేకుండా చేస్తారు. కోరికలతో దరిచేరిన వారిని నిష్కామ భక్తులుగా మారుస్తారు. వారికి తెలియకుండానే వారి భక్తి దృఢపరిచి జ్ఞాన మార్గంలో పయనింపచేస్తారు. భక్తులని జ్ఞానులుగా మార్చే వరకు వారి వెంటే ఉంటారు. ఇంతటి కరుణ తపన ఏ అవతారమూర్తికి ఉంటుంది? భక్తులను ఈ రకంగా ఉద్ధరిస్తున్నారు కాబట్టే ఇలాంటి అవతారం ఇప్పటిదాకా రాలేదు, ఇక ముందు రాబోదు కూడా. యద్భావం తద్భవతి అని ఒక ఆర్యోక్తి. ఏ భావం మనసులో ఉంటుందో అదే మనకు ప్రాప్తిస్తుంది. ఏ ప్రయోజనాన్ని ఆశించి భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో సర్వజ్ఞుడు ఆ ప్రయోజనాన్నే లభింపజేస్తాడు. బాబాగారు తమ వద్దకు వచ్చే వారి మనోభావాలు కనిపెట్టి వారి అభీష్టాలని తీర్చేవారు. అశాంతి చిత్తంతో వచ్చిన కాకాజీ వైద్య సప్తశృంగి పూజారి అడగకుండానే శాంతిని ప్రసాదించారు ఆయనకి. కొందరికి వ్యాపారంలో లాభాలు కావాలంటే లాభాలు, మరికొందరికి పెన్షన్ ఎక్కువగా వచ్చేటట్లు చేయమంటే పెన్షను. ఇలా భక్తుల మనోభావాలకు అనుగుణంగా బాబా దయావర్షాన్ని కురిపించారు. అందుకే ఆయన్ని దయాగణ అని శ్లాఘించారు. ఒక భక్తుణ్ణి ఉద్ధరించటానికి వారు తన స్థాయిని తగ్గించుకుని ఎంత కిందికైనా దిగి వచ్చేవారు. మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు నేను వేస్తాను అని అందుకే బాబా అనేవాళ్ళు. జౌహరి ఆలే అనే కపట సన్యాసిని ఉద్ధరించిన తీరు ఆయన వినమ్రతని తెలియజేస్తుంది. జౌహర్ అలీ కపట సన్యాసి అని తెలిసినా జౌహర్ అలీకి శిష్యుడిగా ఉండటానికి ఏమాత్రం సంకోచించలేదు. అహాన్ని త్యజించి వారి దారిలోకి తాను వెళ్ళి వారిని తన దారిలోకి తీసుకొచ్చి సంస్కరించారు. జౌహర్ అలీ కూడా తాను తన తప్పు తెలుసుకొని శిష్యునిగా తనని భావించమని బాబా పాదాలపై రాల్తాడు. ఇంతటి వినయం నమ్రత ఎవరికుంటాయి? ఈ బోధలు మనకి చేయటం కోసమే. అహంకారం నిరభిమానం తొలగించి సాధనలో ఇటువంటి కపట గురువులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో తెలియచేశారు ఆచరణాత్మకంగా. తర్కంతో కాకుండా వివాదాలతో కాకుండా ప్రేమతో వినయంతో ఎదుర్కోవాలని బోధించిన మహామహితాత్ముడు సాయి. ఇటువంటి గురువు లభించటం ఎన్నో జన్మల పుణ్యం. ఆయన సాధారణ మహాత్ముడు కాదు, ఒక మహోన్నత అవతారం. బాబాగారిని అర్థం చేసుకోవాలంటే చాలా జ్ఞానం కావాలి. ఏ లీల చేసినా వాటి మాధ్యమంగా భక్తులకి శిక్షణ ఇయ్యడానికే చేసేవారు. గురువులని మార్చుకోవటం కానీ కించపరచటం కానీ చేయరాదని బోధించారు. మన గురువు ఎంత గొప్ప అయినా ఇతర గురువు యొక్క శిష్యుల వద్ద తమ గురువును పొగడటం కానీ తమ గురువే గొప్ప అని వాదించటం కానీ చేయరాదని, వారి గురువు యొక్క గుణగణాల్ని శ్లాఘించాలని చెప్పారు. పొరపాటున కూడా వారిని తమ మార్గంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించకూడదని, అటువంటి ఆలోచనే రాకూడదని చెప్పి ఆచరణలో చూపిన మహానుభావుడు సాయి. ఇది బాబా వారిలో ఉన్న ప్రత్యేక గుణం. ఈయన ఒక జ్ఞాన భాండాగారం. కానీ ఏమీ తెలియనట్లు అజ్ఞానిలా నటించేవారు. గౌరవాలు సన్మానాలు తిరస్కరించారు. మానవ శరీరంతో ఉన్న వారి చర్యలలో అపూర్వమైన దివ్యత్వం ఉండేది. అష్టసిద్ధులు ఆయనకి దాసులై ఉన్న వాటిని భక్తులకై వాడారు తప్ప తన కోసం వాడుకోలేదు. షిరిడీ ప్రజలకి ఆనాడు ప్రత్యక్ష దైవం బాబా. అమోఘమైన వారి మహిమ యొక్క అంతం ఎవ్వరికీ అంతుపట్టనిది.
బాబాగారు ప్రపంచానికి వినూత్నమైన బోధ చేశారు. భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్న ఒకే ఒక శ్లోకానికి ఆయన వినూత్నమైన రీతిలో అర్థాన్ని చెప్పారు. అదే తద్విద్ధి ప్రతిపాణేన పరిప్రశ్నేన సేవయ ఉపదీక్షంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. విశిష్టమైన రీతిలో ఈ శ్లోకానికి అర్థం చెప్పారు. ఏ భాషాచారుడైనా జ్ఞానమే బోధిస్తారు, కానీ అజ్ఞానాన్ని బోధించరు. కానీ అజ్ఞానాన్ని గురించి బోధించారు. అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంటుంది. అందువల్ల అజ్ఞానాన్ని తొలగిస్తే సహజ సిద్ధంగా లేదా స్వభావ సిద్ధంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది అని చెప్పారు. నిజమైన గురువు మనలోని అజ్ఞానాన్ని గుర్తించేలా చేసి ఆ అజ్ఞానాన్ని తొలగించుకునేలా చేస్తారు. వారిని జ్ఞానిలాగా మారుస్తారు. అజ్ఞాన మేఘాలు తొలగితే జ్ఞానసూర్యుడు తనంత తానే వస్తాడు. ఈ శ్లోకానికి వివరణ ఇవ్వటం నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా మనకందరికీ చక్కని బోధనిచ్చారు. భగవంతుడు భక్తుడు అన్న భేదభావమే విలక్షణమైన అజ్ఞానానికి మూలం. ఈ అజ్ఞానం తొలగితే పూర్ణజ్ఞానం మిగులుతుందని తెలియచేసిన విశిష్టమైన గురువు. సాయినాథులు వంటి గురువు ఇంతకు ముందు లేరు, ఇక ముందు రాబోరు కూడా. ఈయన విశిష్టతలు ఎన్నని చెప్పగలం. ఎన్ని చెప్పినా వారి గురించి తెలుసుకున్న వారికే అర్థమవుతుంది. తీపి తిన్న వారికే ఆ తీపి గురించి తెలుస్తుంది. ప్రతి చర్యలో చైతన్యం, ఆ చైతన్యం వెనుక ఉన్న ఆత్మశక్తి, వీటిని అర్థం చేసుకోగలగాలి. విశ్వశాంతిని నెలకొల్పగల బోధలు ఆయనవి. సత్కర్మల ద్వారా దైహిక శక్తిని, సదాలోచనల ద్వారా మానసిక శక్తిని, సత్యాన్వేషణ ద్వారా ఆత్మశక్తిని బలోపేతం చేసుకుంటూ జీవనం సాగించమని చెప్పిన మహనీయుడు. ఉపనిషత్తుల సారమంతా ఒక్కటే. ఆధ్యాత్మిక సమైక్యత, సర్వజీవుల సమానతలు ప్రతిపాదిస్తూ మానవుల్లో బుద్ధి వికాసాన్ని కలిగించి జీవితాన్ని వాస్తవంగా జీవించడానికి గల మార్గాలను చూపి మనిషి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని జన్మ సార్థకత చేసుకోవటానికి ఇచ్చిన వివరణలే ఉపనిషత్తుల సారం. అటువంటి ఉపనిషత్తుల సారాన్ని ఆచరించారు, బోధించారు, ఆచరింపచేశారు. వసుదైక కుటుంబం అంటే ఏంటో బాబా బోధనల వల్ల తెలుస్తుంది. పశుపక్షాదులతో కూడి అన్ని జీవరాశుల యందు చూపిన ప్రేమ, అపురూపమగు అగ్ని ఆరాధన, ఆయన వేషధారణ వారికి వారే సాటిగా నిర్వర్తించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి సాయి. ఈయన లాంటి నిరాడంబర నిస్వార్థ గురువు లేరనడానికి ఎన్నో ఉదాహరణలు. ఆయన తన సమాధి స్థలాన్ని ఎన్నుకోవటంలో ఆయన గొప్పతనము, ఉన్నత స్థితి తెలుస్తాయి. షిరిడీలోని ఊరంతటికి చెత్త కుప్ప అయిన స్థలాన్ని సమాధికి, తన నివాసానికి ఎన్నుకున్నారు బాబా. ఆ గొయ్యి వద్ద రాత్రుళ్ళు పడుకోవటం, పగలు నలువైపులా తిరగటం చేసేవారు. కొన్నాళ్లకి మంచి రోజులొచ్చి దాని చుట్టూ విశాలమైన భవనం నిర్మించబడింది. గొయ్యి మధ్య భాగం సాయి శరీరానికి విశ్రాంతిధామమైంది. అదే సమాధి మందిరం, బూటివాడ. ఆ స్థానాన్నే బాబా ఎందుకు ఎన్నుకున్నారు? ఆ చెత్త కుప్ప పోసే స్థానాన్నే బాబా తన సమాధి మందిరంగా ఎందుకు చేసుకున్నారు? ఎందుకంటే వారిది ప్రత్యేక అవతారం, ఆయనది ఉన్నత సంస్కారం. మనకి ఆ సంస్కారం ఉంటే తప్ప అర్థం కారు. తత్వజ్ఞాన వైరాగ్యవేత్తకి చెత్తకుండి అయినా అందమైన భవనమైనా ఒక్కటే. మనసులో పవిత్రత ఉంటే, దృష్టికోణం పవిత్రమైతే అంతా పవిత్రంగానే ఉంటుంది అన్న విషయాన్ని మనకి చెప్పటం కోసమే ఆయన ఇలా చేశారని అనిపిస్తుంది. ఈయన వినయానికి, నిరాడంబరతకి హద్దు లేదు. ఒక మహోన్నత అవతారం బాబాది. ఇటువంటి అవతారం లేదు, ఇక ముందు రాబోదు కూడా. బాబా తన అవసాన దశలో వజయ్ అనే భక్తుని చేత రామవిజయం అనే గ్రంథాన్ని పారాయణం చేయించుకున్నారు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఆయనకి పారాయణం చేయించుకుని వినాల్సిన అవసరం ఉందంటారా? బ్రహ్మాండ నాయకుడికి పారాయణ చేయించుకొని వినాల్సిన అవసరం లేకపోయినా ఇది మన కోసం బాబా చూపిన బోధ. భక్తుల్ని కూడా ఏకనాథ భాగవతం, జ్ఞానేశ్వరి, భగవద్గీత, రామాయణం, విష్ణు సహస్రనామం ఇలా వారి వారి ఉన్నతిని కోరి చదవమని ఆదేశించడానికి ఆయన అలా ఆచరించి చూపించారు మనకి. ఒక భక్తుడికి గురుచరిత్ర చదవమని చెప్పగా ఏకాగ్రత కుదరటం లేదని బాబాకి చెప్పి వాపోయాడు. స్వప్నంలో దర్శనమిచ్చి ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో వివరించారు ఆ భక్తుడికి. మనల్ని జ్ఞానులుగా మార్చాలని, ఐహిక విషయాల పట్ల అవగాహన కలిగించాలని బాబా తపన పడుతుంటే మనం ఇంకా అజ్ఞానంలోనే బ్రతుకుదామనుకుంటే ఎలా?
ఆధ్యాత్మిక మార్గం చాలా ఇరుకైనది. అందరూ అందులో పయనించలేరు. మన అదృష్టం కొద్దీ బాబా లాంటి గురువు చేపట్టి నడిపిస్తున్నానని చెప్పినా మనలో కదలిక రాకపోతే ఎలా? చైతన్యం లేకపోతే ఎలా? అందరూ నశ్వరమైన వాటిని కోరుతున్నారు. సంపద, పదవులు, సుఖాలు కోరుతున్నారు. శాశ్వత జ్ఞాన వైరాగ్యాలు కోరే వారెవరూ లేరు. బ్రహ్మాన్ని అడిగేవారే లేరు. తెలుసుకునేవారే లేరు అని ఆ జిజ్ఞాసుల కోసం, నేను జిజ్ఞాసుల కోసం, ఆర్తుల కోసం ఎదురు చూస్తున్నాను. వారి కోసమే నా నిధి పొంగి పొర్లుతోంది. తీసుకునేవారే లేరు అని బాబా ఆనాడు తప్పించారు, ఈనాడు తప్పిస్తున్నారు. నా ఖజానా నుండి ఐశ్వర్యాన్ని తీసుకునేవారు చాలా కొద్ది మాత్రమే ఆనాడు ఉన్నారు. ఆనాడున్న వారిలో మహల్సాపతి, దీక్షిత్, హేమాడ్ పంత్ ఇలా కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇటువంటి బాబా ఇచ్చే ఐశ్వర్యాన్ని తీసుకోవటానికి ఈనాడు ఎంతమంది ఉన్నారో మనమే ఆలోచించుకోవాలి. ఇలాంటి అవతారం ఎవరితోనూ పోల్చదగింది కాదు. అశేష భక్త కోటిని తన చల్లని చూపుతో, స్పర్శతో ఉద్ధరించారు. ఇటువంటి అవతారం నభూతో న భవిష్యతి. ఇటువంటి బాబా పట్ల మనం ఎలా ఉండాలో మనమే ఆలోచించుకోవాలి. ఆయన్ని ఏం కోరుకోవాలో, మనని ఎలా ఉద్ధరింప చేసుకోవాలో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. జై సాయిరామ్. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.